భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అజిత్ అగార్కర్ చైర్మన్ గా ఉన్న ఈ బృందంలో 5 జోన్ల నుంచి 5 సెలెక్టర్లు ఉన్నారు. టీమిండియా సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు కోరింది. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కాంట్రాక్ట్ 2026 టీ20 వరల్డ్ కప్ వరకు ఉండగా అజత్ గత అక్టోబర్లోనే ఇందులోకి వచ్చాడు. కాబట్టి మిగిలిన ముగ్గురు శివసుందర్ దాస్ సెంట్రల్ జోన్, సుబ్రతో బెనర్జీ ఈస్ట్, ఎస్ శరత్ సౌత్ జోన్లలో 2 తప్పుకొనున్నారు. వీరిలో ఏ ఇద్దరు అనేది స్పష్టంగా తెలియకపోయినా ఎస్ శరత్ను గతంలో అతను సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. కాబట్టి శరత్ తప్పుకుంటే సౌత్ జోన్ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హైదరాబాద్కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తిగా ఉన్నారు. సెంట్రల్ జోన్ కోటాలో సెలెక్టర్ పదవిని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ఆశిస్తున్నాడు. సెలెక్టర్ ఎంపిక కోసం సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డు గడువు విధించింది. నిబంధనల ప్రకారం 5 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తు చేసుకునేవారు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదంటే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి.